దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి గురించి ఈ లోకంలో చాలామంది మాట్లాడుతూ ఆయా మతాల నుంచి వర్గాల నుంచి మాట్లాడుతూ మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడని క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు ఎవరి దేవుడి కోసం వారు చెప్తున్నారు. అయితే దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఎవరు పలికినా చివరిని దేవుడనే వస్తుంది. దేవుడి గురించి తోటి సహోదరులతో పోరాడడం అనేది అది నిజమైనటువంటి దైవభక్తి కాదు. దైవభక్తి అని చెప్పుకుంటూ ఎదుటి వ్యక్తిని విమర్శించడం, దూషించడము అనేది మంచిది కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, దేవుడు లోకాన్ని అంటే లోకం అంటే మనుషులు, లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఒక వ్యక్తిని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, లోకమంతటిని, భూమండలం అంతటిని, దాని మీద ఉన్న మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమించి తన ప్రాణము పెట్టాడు. మానవ జాతి నరకంకు వెళ్ళకూడదని ఉన్నతమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నరవతారం ఎత్తాడు. నరుల కోసము ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. చనిపోయినటువంటి మానవ జాతి తిరిగి బ్రతికించాలని ఎంతో త్యాగం చేశాడు దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దైవత్వాన్ని బోధించాడు, దైవంగా జీవించారు, దైవాన్ని చూపించారు. తనలో దేవుడంటే ఆయన అని ఈనాటికి ఈ భూమి మీద ఎక్కువైన నరులు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఆయన నిజమైన దేవుడని నమ్మారు. మనము దేవుడి గురించి చెప్పేటప్పుడు క్రీస్తు గొప్పతనాన్ని మనము చెప్పడం చాలా మంచిదే. కానీ ఎవరిని మనము చిన్న చూపు చూడకూడదు. ప్రభు యొక్క బోధ ఏ దేవుళ్ళని కానీ దేవతలను కానీ ఎవరిని విమర్శించలేదు. ఆయన దైవ ప్రేమను బోధించారు, ఆ ప్రేమ నిరూపించారు. ఎవరిని కూడా ఆయన కించపరచలేదు. ఈనాడు కూడా అదే మార్గంలో మనం ఉంటే మంచిది. ఆ దేవుడు మంచి, మా దేవుడు మంచి, మీ దేవుడు మంచి అని చెప్పి అనుకునే దానికంటే మనమందరము ఒక్క దేవుని బిడ్డలమే అని తెలుసుకోవడము దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. మనిషికి ఒక దేవుడు లేడు, మతంకి ఒక దేవుడు లేడు, మనుషులందరికీ ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే ఈ లోకాన్ని, సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, దేవుడి కోసం పోరాటం జరుగుతుంది. డిబేట్లు పెడుతున్నారు. ఈ డిబేట్ల వల్ల ఎవరికి లాభము? దేవునికి ఏమైనా ఉపయోగమా? వారి గొప్పతనాలు చెప్పుకొని, దూషించుకొని, తిట్టుకొని, ఇవి చెప్పాలంటే ఒక విధంగా పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన డిబేట్లు. నువ్వు మాట్లాడుతుంటే అతడు ఒప్పుకోడు, అతని వ్యక్తి మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు. ఇది దేనికి పనికి వస్తుంది? ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఒక పెంట. చివరికి కోపాలు వచ్చి, పంతాలు వచ్చి, పగలు వచ్చి నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అంతకంటే ఇంకేం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇద్దరు కలిసి ఒక దేవుడిని తిడతారు. ఒక దేవుడే కదా ఉన్నాడు. అటువైపు వ్యక్తి ఆ దేవుడిని తిడతాడు, ఇటువైపు వ్యక్తి ఆ దేవుడిని తిడతాడు.
తిట్టడం మొదలుపెట్టారు డిబేట్లలోన. ఒక దుర్మార్గుడు అంటాడు, జీవము గల దేవుడిని సేవమంటాడు. అది రెచ్చిపోయి ఇంకొకడు అంటాడు, లింగాన్ని నువ్వు మొక్కునుడు అంటాడు. ఎందుకండి, ఎవరికి పనికొచ్చిన మాటలు ఇవి? రెచ్చగొట్టుకొని కోపాలు తెచ్చుకునే మాటలు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద మనిషి పని పాట లేని ఇద్దరిని పిలిచి, ఎందుకురా అలాగా పని లేకుండా తిరుగుతారు, నేను నెలకు 3,000 మీకు జీతం ఇస్తాను, ఒక్కొక్కడు 3,000 ఇస్తాను, అప్పుడప్పుడు ఉదయం పూట సాయంకాలం పూట మీరు వచ్చి నా కాలు నొప్పిగా ఉంటాయి, కొద్దిగా కాలు నొక్కండి, కాలు పట్టండి అని చెప్తున్నాడు. పెద్ద అతను, చాలా పెద్ద అతను. వీళ్ళు పని పాట లేకుండా తిరుగుతుండేవాళ్ళు, ఏదో డబ్బులు వస్తాయని చెప్పి ఆ పనికి అంగీకరించారు. అంగీకరించి ఆ పెద్ద అతని దగ్గర పనిలో జాయిన్ అయిపోయారు. ఇక ఉదయం పూట సాయంకాలం పూట ఆయన కాళ్ళు పట్టడం మొదలెట్టారు. కాళ్ళు నొక్కుతారు. పెద్దతను కదా, కొద్ది కాలు పీకులు నొప్పులు ఉంటాయి. ఒక 4 రోజులు పోయిన తర్వాత ఎడమ కాలు నొక్కుతున్నాడు. అన్నాడట, నా కాలు చాలా మంచి కాలు, నీ కాలు దరిద్రమైన కాలు అన్నాడట. కుడికాలు పట్టుకున్నాడు. అంటున్నాడట, నాది కుడికాలు రా, నీది మరీ దరిద్రమట్టుగా కాలు అని చెప్పి ఆ కాలు తిడుతున్నాడట. ఇద్దరు కూడా ఇలా తిట్టుకోవడం ప్రారంభించి ఇక నా చేతితో అతని కాలుకి ఇతని కాలుకి అతను కొట్టడం మొదలు. తర్వాత ఒకడు కత్తి తీసాడంటే, ఒకడు